ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. समय के अनुसार సమయం అనుసారంగా बाबा के सच्चे बच्चे బాబా యొక్క సత్యమైన పిల్లలు बाप दादा के साथ బాబ్దాదాతో కలిపి कैसे सेवा करने के लिए ఎలా సేవ చెయ్యాలో उसके लिए निमित्त बनना है। कैसे सेवा ద- करने के लिए निमित्त बनना है, సేవ చేయడానికి నిమిత్తంగా తయారవ్వాలో ये बाबा मुरली द्वारा हमको कहते हैं। ఇవి బాబా మనకి మురళి ద్వారా చెప్తున్నారు. दुनिया में भी हम देखते हैं ప్రపంచంలో కూడా మనం చూస్తూ ఉంటాము. समय के अनुसार, సమయం అనుసారంగా, सरकमस्टेंसेस के अनुसार పరిస్థితుల అనుసారంగా साधन जो है ना वो चेंज होता ही रहता है। సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి. आप भी जानते हैं, మీ అందరికీ తెలుసు, हम जब छोटेपन में थे మనము చిన్నతనంలో कुछ इन्फॉर्मेशन देना है तो पोस्ट कार्ड द्वारा हम लेटर लिखकर भेजते थे। ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకోండి, పోస్ట్ కార్డ్ మీద రాసి పంపించేవాడు. उसके बाद टेलीग्राम आ गया, దాని తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. उसके बाद पेजर आ गया, దాని తర్వాత పేజర్ వచ్చింది. उसके बाद लैंडलाइन फोन आ गया, దాని తర్వాత ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది. उसके बाद मोबाइल आ गया, దాని తర్వాత మొబైల్ వచ్చింది. अभी मैसेज आया है। ఇప్పుడు మెసేజ్ వచ్చింది. इसके आगे దీనికన్నా ఇంకా ముందు स्थूल साधन नहीं रहेगा। ఇక 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 ముందు స్థూల సాధనాలు ఏమీ ఉండవు. क्यों? ఎందుకంటే स्थूल साधन के लिए डिपेंडेंसी है, స్థూల సాధనాలు ఉంటే వాటి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. करंट चाहिए, ఆ స్థూల సాధనాల గురించి కరెంట్ కావాలి, इंटरनेट चाहिए, ఇంటర్నెట్ కావాలి, इंस्ट्रूमेंट चाहिए। ఇన్స్ట్రుమెంట్స్ అంటే సాధనాలు కావాలి. आगे आगे మున్ముందు सिर्फ मन बुद्धि द्वारा ఓన్లీ మనసు బుద్ధి ద్వారా మాత్రమే सारा कर्म चलता है। మొత్తం కర్మ అంతా నడుస్తూ ఉంటుంది. दुनिया में इतना समस्या बढ़ने लगते हैं, ప్రపంచంలో ఇంక ఎన్ని సమస్యలు పెరుగుతాయి అంటే दुनिया वालों को पता चलता है ప్రపంచంలో వాళ్ళకి తెలుస్తుంది, इस समस्या का समाधान सिर्फ भगवान ही दे सकते हैं। ఈ సమస్యకి సమాధానం భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. तो मन से वो क्या करते हैं, भगवान की तरफ रिक्वेस्ट लेटर डालते हैं इंडिपेंडेंटली। అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సుతో భగవంతుడికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు విడిగా हाँ, मन अपने परिवार वालों को भी नहीं कहते हैं। వాళ్ళు పరివారం వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు ఒక్కళ్ళే మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట రిక్వెస్ట్ లెటర్. अपने लौकिक ब्राह्मण या अलौकिक ब्राह्मण किसी के द्वारा भगवान को वो इच्छा नहीं जताते हैं। వాళ్ళు లౌకిక బ్రాహ్మణులు అలౌకిక బ్రాహ్మణుల ద్వారా వాళ్ళ కోరికని భగవంతుడికి తెలియచేస్తూ ఉంటారు. उनके द्वारा भी नहीं करते हैं। వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళ కోరికని లౌకిక బ్రాహ్మణులు గాని అలౌకిక బ్రాహ్మణుల ద్వారా కూడా పంపించరు రిక్వెస్ట్ లెటర్. डायरेक्टली मन ही मन में भगवान से कहते हैं, भगवान ऐसा समस्या है समाधान करो। డైరెక్ట్ గా భగవంతుడికే చెప్తారు సమస్యని. భగవంతుడా మాకు ఈ సమస్యకి పరిష్కారం చూపండి అని చెప్పి. तो भगवान को समाधान देना पड़ता है ना। అప్పుడు భగవంతుడికి సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. जैसे शरीर को बीमारी हो गया, डॉक्टर के पास आपने कंसल्टेशन ले लिया तो वो आपका बीमारी को ठीक करेगा ना। ఎలా అంటే మీకు అనారోగ్యం వచ్చింది, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కన్సల్టేషన్ డబ్బులు కట్టారు. అప్పుడు ఏం చేస్తారు డాక్టరు? మీ సమస్య, మీ అనారోగ్యానికి సమస్యకి వాళ్ళు సమాధానం చెప్తారు కదా డాక్టరు. कपड़े का कुछ समस्या है तो टेलर उसका समाधान दे देगा। మీ బట్టలకి సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే టైలర్ దానికి సమాధానాన్ని ఇస్తారు. यहाँ समस्या आत्मा का है, मन का है, तो भगवान के पास ही जाकर मांगना पड़ेगा ना। అయితే ఇప్పుడు సమస్య మనస్సుది ఆత్మకి సంబంధించింది అయితే ఖచ్చితంగా భగవంతుని దగ్గరికే వెళ్ళాలి ఆ సమస్య గురించి. आज दुनिया में ఈ రోజుల్లో ప్రపంచంలో सबसे ज्यादा बीमारी क्या है? అన్నిటికన్నా ఎక్కువ అనారోగ్యం, ఎక్కువ పెద్దదైన అనారోగ్యం ఏంటి? टेंशन। టెన్షన్. सारे लेवल के मनुष्य आत्माओं में भी टेंशन है। అన్ని లెవెల్స్ లో ఉన్న ఆత్మలకి టెన్షన్ ఉంది.
साथ में पंच तत्वों को भी टेंशन है। దాంతో పాటు పంచతత్వానికి కూడా టెన్షన్ ఉంది. ये तो बीमारी हो गया ना। అప్పుడు ఇది అనారోగ్యమే అయిపోయింది కదా. तो बीमारी, जब नया नया बीमारी दुनिया में आता है, ప్రపంచంలోకి కొత్త కొత్త అనారోగ్యాలు వచ్చినప్పుడు उस बीमारी को ठीक करने के लिए मेडिसिन भी रिसर्च करते हैं ना। ఆ అనారోగ్యానికి కావలసిన ఔషధం గురించి రీసెర్చ్ చేస్తారు కదా. ऐसे ये बीमारी बहुत फास्ट में सभी जगह पर फैल रहा है। అయితే ఇలాగే ఈ ఈ అనారోగ్యము మొత్తం అన్ని చోట్లకి చాలా త్వరగా వ్యాపిస్తుంది. धन है तो भी टेंशन, धन नहीं तो भी टेंशन। ధనం ఉన్నా టెన్షనే, ధనం లేకపోయినా టెన్షనే. बच्चे है तो भी टेंशन, बच्चे नहीं है तो भी टेंशन। పిల్లలు ఉన్నా టెన్షనే, పిల్లలు లేకపోయినా టెన్షనే. बच्चे घर में भी है तो भी टेंशन, हॉस्टल में है तो भी टेंशन। పిల్లలు ఇంట్లో ఉన్నా టెన్షనే, హాస్టల్లో ఉన్నా టెన్షనే. पति ड्यूटी कर रहे हैं तो भी टेंशन, रिटायर लेंगे तो भी टेंशन। पति ड्यूटी कर रहे हैं तो भी टेंशन, रिटायरमेंट वीआरएस ले लिया तो भी टेंशन। భర్త ఉద్యోగం చేస్తున్నప్పుడు టెన్షనే, లేకపోతే అప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా టెన్షనే. भोजन खाया तो भी टेंशन, नहीं खाया तो भी टेंशन। భోజనం తిన్నా టెన్షనే, తినకపోయినా టెన్షనే. कुछ भी करो टेंशन तो बढ़ता ही जा रहा है। ఏం చేసినా సరే ఈ టెన్షన్ అయితే పెరిగిపోతూ ఉన్నది. बीमारी तो जा रहा है, आगे बढ़ रहा है बहुत फास्ट में। అనారోగ్యం అయితే చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తోంది. लेकिन इसका समाधान कहाँ मिलता है पता नहीं चल रहा है। కానీ సమాధానం ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. आज ऐसे रिसर्च भी चला है। అయితే ఈ మధ్య ఇలా రీసెర్చ్ కూడా జరిగింది, పరిశోధన కూడా జరిగింది. शरीर को ज्यादा बीमारी जो आता है मेंटल टेंशन के कारण, 70 to 80% मन के टेंशन के कारण शरीर का बीमारी ज्यादा हो रही है। 70 to 80% మనస్సు యొక్క టెన్షన్స్ వల్లే శరీరానికి అనారోగ్యం వస్తుందని ఈ మధ్య తేల్చారు పరిశోధనల్లో. हाँ, ऐसे सिचुएशन में ఇలాంటి పరిస్థితుల్లో सारे लोग भगवान की तरफ देख रहे हैं। అందరూ కూడా భగవంతుని వైపే చూస్తున్నారు. तो सभी को पता चल गया ये बीमारी भगवान के बिना और कोई भी सॉल्व नहीं कर सकता है। అందరికీ తెలిసిపోయింది ఈ అనారోగ్యం భగవంతుడు తప్ప ఇంక ఎవ్వరూ సాల్వ్ చేయలేరు అని చెప్పి. तो अभी बीमारी ठीक करने का समय आया है। అయితే ఇప్పుడు ఈ అనారోగ్యాన్ని సరి చేయాల్సిన సమయం వచ్చింది. तो कैसे ठीक करेंगे और कौन करेंगे? అయితే ఎవరు దీన్ని సరిగా సరి చేస్తారు, మళ్ళీ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? नो डाउट बाबा को ही करना पड़ेगा, भगवान को ही करना पड़ेगा। ఇక్కడ డౌట్ ఏమీ లేదు. మన తండ్రే అంటే భగవంతుడే ఈ ఈ ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. तो अपने मेडिसिन भगवान पहले अपने बच्चों के ऊपर ट्राई कर रहे हैं। అయితే భగవంతుడు ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గర ఉన్న ఔషధం మొదట ఆయన పిల్లల మీదే ప్రయోగం చేస్తున్నారు. क्योंकि बाकी का जो मेडिसिन बच्चे द्वारा ही दुनिया को पहुंचाना है ना। ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఔషధాన్ని ఈ పిల్లల ద్వారానే పంపించాలి కదా. ट्रीटमेंट देने वाला डॉक्टर ही बीमार में है तो पेशेंट लोगों को ट्रीटमेंट कैसे मिलेगा? ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కి అనారోగ్యం వచ్చిందంటే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? तो पहले डॉक्टर का ट्रीटमेंट तो ठीक करना पड़ेगा ना। కాబట్టి మొదట డాక్టర్ కి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వాల్సి వస్తుంది కదా. तो हमने भगवान का हाथ क्यों पकड़ा है? అయితే మనం భగవంతుని చెయ్యి ఎందుకు పట్టుకున్నాము? सुंदर जिंदगी जीने के लिए तो पकड़े हैं ना। సుందరమైన అందంగా ఉన్న జీవితాన్ని జీవించాలనే కదా భగవంతుడి చేయి పట్టుకున్నాం మనం. जिंदगी कैसे जीना है ये ज्ञान विधि विधान बाबा हमको देता है ना। జీవితం ఎలా జీవించాలో ఈ విధి జ్ఞానాన్ని బాబా మనకి ఇస్తారు కదా. इसलिए बाबा पहले हमको कह रहे हैं, बाबा पहले हम लोगों को कह रहे हैं, బాబా మొదట మనకే చెప్తున్నారు, बच्चे आज का दिन పిల్లలు ఈ రోజు दृढ़ संकल्प करना। దృఢ సంకల్పం చెయ్యండి. इसके लिए దేని గురించి దృఢ సంకల్పం చెయ్యాలి? सारा दिन मुझे टेंशन फ्री रहना है। రోజంతా ఈ రోజంతా నేను టెన్షన్ ఫ్రీగా ఉండాలి. न केवल टेंशन फ्री रहना है, ఓన్లీ టెన్షన్ ఫ్రీగా ఉండడమే కాదు, उसके लिए एक एग्जाम्पल भी बनना है दुनिया के आगे। ప్రపంచం ముందు నేను ఆ టెన్షన్ ఫ్రీగా ఉండడానికి ఎగ్జాంపుల్ ఉదాహరణగా నేను నిలవాలి. हाँ, लोग देखना चाहिए, देखो इनको कितना समस्या है फिर भी ये टेंशन फ्री में है।
ఆ జనం చూసి అనుకోవాలన్నమాట. ఈయనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి అయినా ఇంత టెన్షన్ ఫ్రీగా ఎలా ఉన్నారు. ऐसे आप एग्जाम्पल बनना चाहिए, सदा मुस्कुराता हुआ चेहरा लोगों के आगे दिखना चाहिए। అలా మీరు ఉదాహరణగా ఉండాలి. సదా జనానికి మీ చిరునవ్వుతో ఉండే ముఖమే కనిపించాలి. हम्म, उसके साथ आगे आगे सबके लिए आपको आधार मूर्त बनना है। దాని తర్వాత ముందు కూడా మీరు అందరికీ ఆధారమూర్తులుగా తయారవ్వాలి. आधार मूर्त तो बाद में बनेंगे, पहले हम टेंशन फ्री कैसे बनेंगे। తర్వాత ఆధారమూర్తులుగా తయారవుదాం. తర్వాత తయారవుదాము. ముందు మనము టెన్షన్ ఫ్రీగా ఎలా తయారవ్వాలి? मेरे बीमारी को कैसे निकालना है ये पहले जानेंगे, उसके बाद दूसरों को ट्रीटमेंट करने के लिए जाएंगे। నా అనారోగ్యానికి మొదట ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో ముందు అది తెలుసుకుంటాను. తర్వాత వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలో ట్రీట్మెంట్ చేస్తాను. बाबा ने देखा బాబా చూసారు. लौकिक वालों से अलौकिक वालों का टेंशन ज्यादा है। బాబా ఏం చూసారంటే లౌకికంలో వాళ్ళకన్నా అలౌకికంలో ఉన్న వాళ్ళకే టెన్షన్ ఎక్కువయిందంట. क्यों। ఎందుకంటే लौकिक वालों को सिर्फ तन का टेंशन है, లౌకికంలో వాళ్ళకి ఓన్లీ తనువు యొక్క టెన్షన్, धन का टेंशन है, ధనం యొక్క టెన్షను, जन का टेंशन है। జనం యొక్క టెన్షన్. हम बच्चों को అయితే మన పిల్లలకి, ये तीनों के साथ साथ ఈ అలౌకికంలో ఉన్న పిల్లలకి ఈ మూడిటితో పాటు आत्मा और मन बुद्धि संस्कार को भी ठीक करने का टेंशन है। ఆత్మని, మనస్సు, బుద్ధి, సంస్కారాలు కూడా సరి చేసుకోవాలనే టెన్షన్ ఉంది. क्योंकि ये नॉलेज भी हमको मिल गया है ना, इसको भी मुझे ठीक करके आगे जाना है, तो इसको भी ठीक करना पड़ेगा। ఎందుకంటే ఈ జ్ఞానం మనకు తెలిసింది కాబట్టి వీటన్నిటిని కూడా సరి చేసుకుని ముందుకెళ్ళాలి కాబట్టి ఈ టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. इसके साथ साथ 2500 साल का विकर्म विनाश करने का भी टेंशन है। దీంతో పాటు 2500 సంవత్సరాల యొక్క వికర్మలన్నిటినీ వినాశనం చేసుకోవాలనుకుంటే టెన్షన్ కూడా ఒకటి ఉంది. भविष्य में 2500 साल के लिए सेविंग्स करने का भी टेंशन है। భవిష్యత్తులో 2500 సంవత్సరాల గురించి కూడా సేవింగ్స్ అంటే జమ చేసుకోవాల్సిన కూడా ఆ టెన్షన్ జమ చేసుకోవాలి కదా, అది కూడా టెన్షన్ ఉంది. विश्व परिवर्तन करने का भी टेंशन है। విశ్వ పరివర్తన చేయాల్సినటువంటి టెన్షన్ ఉంది. मुरली में जो पॉइंट्स कहा है उसको होमवर्क करने का भी टेंशन है। మురళిలో ఏవైతే పాయింట్స్ చెప్పారో వాటిని హోంవర్క్ చేయాల్సిన టెన్షన్ కూడా ఉంది. समय के अनुसार जो बाबा सेवा कहते हैं वो करने का भी टेंशन है। సమయం అనుసారంగా బాబా ఏ సేవ అయితే చేయమని చెప్తారో దాని గురించి కూడా టెన్షన్ ఉంది. तो टेंशन ज्यादा हो गया है। అయితే టెన్షన్ ఎక్కువైపోయింది. वहां से कैसे फ्री होना है। అయితే ఆ టెన్షన్ నుంచి ఎలాగ ఫ్రీ అవ్వాలి? देखो बच्चे, పిల్లలు చూడండి, जो भी बच्चा ఏ పిల్లలైతే अकेला रहेगा ఒంటరిగా ఉంటారో उनके हर कर्म के लिए जिम्मेदार वही रहेगा। వాళ్ళ వాళ్ళ కర్మలకి అంటే బాధ్యత వాళ్ళే వహిస్తారు. कर्म भी उनको करना है, संकल्प भी उनको करना है, कर्मों का फल का भी जिम्मेदार वही है। కర్మలు వాళ్ళే చేయాలి, కర్మలు యొక్క संकल्प సంకల్పాలు వాళ్ళే చేయాలి, కర్మల యొక్క సంకల్పాలు వాళ్ళే చేయాలి, కర్మల యొక్క ఫలితాలు వాళ్ళే అనుభవించాలి. हाँ, लेकिन वो बच्चा सारा जिम्मेदारी माँ या बाप को दे देता है। అయితే ఆ పిల్లవాడు వాళ్ళ మొత్తం ఆ బాధ్యతనంతటిని అమ్మా నాన్నకి ఇచ్చేసాడు అంటే కనుక अपने जिंदगी को माँ बाप के हवाले कर देता है। తన జీవితాన్ని అమ్మా నాన్నలకి అయితే అప్పచెప్పేస్తాడో, माँ बाप जैसे कहते हैं वैसा वो जिंदगी जीता है। అమ్మా నాన్నలు ఎలా చెప్తే అలా జీవితాన్ని జీవిస్తాడో अपना टेंशन माँ बाप को ट्रांसफर कर देता है। అప్పుడు అతని టెన్షన్ అంతా వాళ్ళ అమ్మా నాన్నలకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. अभी टेंशन किसको है। ఇప్పుడు టెన్షన్ ఎవరిది? माँ बाप को है। తండ్రి అమ్మా నాన్నలదే. इसीलिए बहुत समय से हम बाबा के साथ कह रहे हैं ना, అందువల్ల చాలా రోజుల నుంచి బాబాకి మనం చెప్తున్నాం కదా, तन तेरा, मन तेरा, धन तेरा, जीवन तेरा, सब कुछ कह रहे हैं लेकिन बाबा के हवाले नहीं कर रहे हैं। మనము చాలా రోజుల నుంచి చెప్తున్నాం కదా, ధనము నీదే, తనువు నీదే, మొత్తం అన్ని నీవే అని చెప్తున్నాం కదా, लेकिन बाबा के हवाले नहीं कर रहे हैं। కానీ మరి బాబాకి అవన్నీ అప్పచెప్పట్లేదు. నీవే అంటున్నాం కానీ అప్పచెప్పటం లేదు. हाँ, जब बाबा के सामने बैठते हैं तब तेरा तेरा और बाहर आके स्लीपर पहनते सब कुछ मेरा मेरा आ जाता है। బాబా దగ్గర కూర్చున్నప్పుడేమో బాబా అన్ని నీవే నీవే అంటాం, బయటకు వచ్చి చెప్పులు వేసుకున్న వెంటనే అన్ని నావే అంటాం.
अंदर रहते हैं सभी आत्मा आत्मा कहते हैं, बाहर आते हैं मेरे बच्चे मेरा परिवार, देह का बांध, देह का संबंध आ जाता है। లోపల ఉన్నప్పుడు ఆ, आत्मा आत्मा कहते हैं, बाहर आते ही शरीर और शरीर का संबंध आ जाता है। లోపల ఉన్నప్పుడు నేను ఆత్మని ఆత్మని అనుకుంటూ ఉంటారు, బయటకు వచ్చిన వెంటనే శరీర సంబంధికులందరూ గుర్తొచ్చేస్తారు. जैसे ఎలా అయితే ब्रह्मा बाबा ने सब कुछ शिव बाबा का हवाले करके एग्जाम्पल बन गए ना। ఎలా అంటే ఇప్పుడు మన బ్రహ్మ బాబా అన్ని కూడా భగవంతుడికి అప్పచెప్పేసి నీవి అని చెప్పేశారు కదా, అప్పచెప్పేశారు కదా భగవంతుడికి. एक एग्जाम्पल बन गए। ఆయన ఒక ఉదాహరణ కింద తయారయ్యారు. ऐसे आप मन भगवान को समर्पण करो, भले आप అలా लौकिक में रहो लेकिन मन भगवान के समर्पण कर दो। అలా మీరు లౌకికంలో ఉన్నా కూడా మీ మనస్సుని భగవంతునికి అప్పచెప్పండి. तो हर सेकंड हर कर्म भगवान से करवाओ। ప్రతి కర్మ, ప్రతి సెకను, ప్రతి కర్మని భగవంతుడి చేత చేయించండి. जैसे स्थूल रूप में जो छोटा बच्चा माँ के गोद में रहता है, उस शरीर के ऊपर हर कर्म माँ करती है ना। ఎలా అంటే చిన్న పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు తనకి కావలసిన పనులన్నీ కూడా అమ్మే చేస్తుంది కదా. ऐसे मन रूपी साधन को सदा सुबह से रात तक भगवान के हवाले कर देना, भगवान के दिल में बैठ जाना। అలా మనస్సు అనే రూపంలో ఉండే సాధనాన్ని భగవంతునికి అప్పచెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని భగవంతునికి అప్పచెప్పి పనులు కర్మలు చేయండి. हाँ, और बाबा के दिल में लवलीन स्थिति में रह जाना। భగవంతుని హృదయంలో లవలీన స్థితిలో అయిపోండి. उसके बाद ఆ తర్వాత आधार मूर्त कैसे बनना है। ఆధారమూర్తులుగా ఎలా తయారవ్వాలి. समझ लो एक परिवार है, ఇలా అనుకోండి, ఒక పరివారం ఉంది. उसमें एक के पास बहुत पैसा है। అందులో ఒకళ్ళ దగ్గర చాలా ధనం ఉంది. जब भी आप उनके पास जाकर मुझे फाइनेंशियल प्रॉब्लम है करके बताएंगे, वो आपको धन दे देगा। అతని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మీకు ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు నాకు ధనం కావాలి అంటే వాళ్ళు ధనాన్ని ఇస్తారు ఆయన. तो जब आपको फाइनेंशियल प्रॉब्लम आता है तो वो आत्मा वो व्यक्ति याद आता है ना। అప్పుడు అయితే మనకి ఇలా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు మనకి ఆ వ్యక్తే గుర్తొస్తారు కదా. उनके पास जाकर अपने समस्या कहकर उनसे धन लेकर अपने समस्या का समाधान ले लेते हो ना। వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఆ సమస్య చెప్పి ఆ సమస్యకి గురించి ధనాన్ని వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి మన సమస్య తీర్చుకుంటాం కదా. ऐसे तन में बीमारी आता है तो डॉक्टर का याद आता है। అలాగే తనువులో ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ గుర్తొస్తారు. तो डॉक्टर आपकी बीमारी का मेडिसिन देने के लिए एक साधन बनता है। డాక్టర్ ఇక్కడ మీ తనువుకి ఆ ఆ ఈ అనారోగ్యానికి मेडिसिन देने के लिए निमित्त बनते हैं। మెడిసిన్ చేయడానికి నిమిత్తంగా తయారవుతారు డాక్టర్. क्योंकि उनके पास नॉलेज है, उन्होंने सीख लिया है दुनिया से। ఎందుకంటే ఆ డాక్టర్ దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆయన ఈ ప్రపంచం నుంచే నేర్చుకున్నారు ఆ జ్ఞానాన్ని. और उस बीमारी के लिए दुनिया में मेडिसिन भी है, वो मेडिसिन का प्रिस्क्रिप्शन भी लिखकर आपको दे देता है। ఆ అనారోగ్యానికి కావాల్సిన మెడిసిన్ కూడా ఇక్కడ ప్రపంచంలో ఉంది, ఆయన అవన్నీ కూడా రాసి మీకు ఇస్తారు. तो वो मेडिसिन लेते ही आपका वो कंसर्न बीमारी ठीक हो जाएगा ना। ఆ మెడిసిన్ తీసుకుంటేనే మీకు ఆ సమస్య తీరిపోతుంది కదా, తగ్గిపోతుంది కదా. तो डॉक्टर है ना, उस मेडिसिन को वो मैन्युफैक्चरिंग नहीं करता है लेकिन लिख कर दे देता है कि आप ये ले लो, तब उस मेडिसिन से आपका बीमारी ठीक होगा। డాక్టరు ఆ మెడిసిన్ ని తయారు చేయరు, ఓన్లీ ఉన్నదాన్ని రాసిస్తారు అంతే. రాసిస్తే ఇది ఈ మెడిసిన్ మీరు తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తారు. ऐसे ही అలాగే आगे आगे ముందు किसी भी आत्मा को ఎవరైనా ఆత్మకు मन में डिस्टर्बेंस है, टेंशन है, तो మనస్సులో ఏదైనా డిస్టర్బెన్సెస్, టెన్షన్స్ ఉంటే కనుక वो आत्मा आपको मन से कनेक्ट होगी तो ఆ ఆ ఆత్మ మీతో మనస్సుతో కనెక్ట్ అయితే కనుక आपके द्वारा भगवान की शक्ति द्वारा మీ ద్వారా భగవంతుని శక్తి ద్వారా उनके मन का टेंशन का बीमारी ठीक होगा। ఆ ఆత్మ యొక్క మనస్సు యొక్క అనారోగ్యము, టెన్షన్ సరైపోతాయి. उसके लिए वो फोन करके आपको बताने का जरूरत नहीं रहता है। దాని గురించి వాళ్ళు మీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. और आप उनके पास जाकर पॉम्पलेट देकर आप ईश्वरीय विश्वविद्यालय में आओ, 7 डेज कोर्स करो, इससे आपको राजयोग द्वारा ये समस्या का समाधान मिलता है, ये कहने का भी जरूरत नहीं रहता है।
మీరు అలాగే ఆత్మ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి మీరు ఈశ్వరి విశ్వవిద్యాలయానికి వస్తే మీ సమస్యకి సమాధానం దొరుకుతుంది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. हम्म, ऐसी आगे आगे सेवा होने वाला है। ఇలా ముందు ముందు సేవ జరిగేటటువంటిది ఉంది. हाँ, जैसे कोई आत्मा भगवान के आगे रिक्वेस्ट लेटर डालता है, ఎలా అంటే ఎవరైనా ఆత్మ భగవంతుని దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే కనుక बाबा आपके द्वारा उस आत्माओं का अपना शक्ति आपके साधन द्वारा उनको भेज देता है। బాబా వాళ్ళకి మీ ద్వారా వాళ్ళకి ఆ శక్తిని పంపిస్తారు. इसीलिए అందువల్ల दिन में थोड़ा समय రోజులో కొంత సమయము ये इस स्थिति का ही साधना करना है। ఈ స్థితినే సాధన చేయాలి మనం. मनसा सेवा द्वारा, మనసా సేవ ద్వారా, मनसा शक्ति द्वारा మనసా శక్తి ద్వారా दुखी आत्माओं को దుఃఖితులైన ఆత్మలకు खुशी का वरदान दो। సంతోషం అనే వరదానాన్ని ఇవ్వండి. वरदान माना क्या है? వరదానం అంటే ఏంటి? वरदान कौन किसको देता है? వరదానము ఎవరికి ఇస్తారు? जो भगवान के प्रति बहुत समय से तपस्या करता है ना, ఎవరైతే భగవంతుని పట్ల చాలా రోజులు తపస్సు చేస్తారో कंटिन्यूस करना चाहिए। ఆ తపస్సుని కంటిన్యూస్ గా చేయాలి. व्रत तो एक दिन 2 दिन का या 15 दिन का रहता है। వ్రతం అంటే ఒక రోజు 2 రోజులో లేకపోతే 15 రోజులో ఉంటుంది. अब तीर्थ यात्रा में जाएंगे एक हफ्ते 15 दिन रहता है। మీరేమో తీర్థయాత్రలకు వెళ్ళారనుకోండి, ఒక వారము 15 రోజులు ఉంటుంది ఆ తీర్థయాత్ర. लेकिन जो तपस्या है ना, लंबे समय से एक ही बात के लिए करना चाहिए। కానీ తపస్సు ఏంటంటే చాలా సమయము ఒక విషయం గురించి చేయాల్సి ఉంటుంది. तपस्या माना क्या है? తపస్సు అంటే ఏంటి? आपको कुछ चाहिए, तपना चाहिए 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 करके इच्छे जाता ना, उसके लिए सदा संकल्प करना। మీకు కొంచెం ఏదో కావాలి అని తపన ద్వారా సంకల్పాలు చేయటం. हाँ, कोई कोई श्लोक द्वारा कहते हैं, कोई कोई मंत्र द्वारा करते हैं तपस्या। కొంతమంది తపస్సు శ్లోకం ద్వారా చేస్తారు, కొందరేమో తపస్సుని మంత్రం చదువుతూ చేస్తారు. लेकिन आज के दिन क्या हो गया है? కానీ ఈ రోజుల్లో ఏమైందంటే समस्या को आगे रखे, बाबा ठीक करो, भगवान ठीक करो, भगवान ठीक करो, ऐसे क्या है, समस्या लेकर तपस्या कर रहे हैं। సమస్య ఏమైనా వచ్చిందంటే భగవంతుడా ఈ సమస్యకి సమాధానాన్ని, ఈ సమస్యను తీర్చండి, ఈ సమస్యను తీర్చండి అని చెప్పి సమస్యని పెడుతున్నారు. कोई कोई सुबह से शाम तक क्या कह रहे हैं, मेरे पति को ठीक करो, पति को ठीक करो, उसका ही तपस्या है भगवान के प्रति। కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మా మా భర్తని సరిచేయండి, భర్తని సరిచేయండి అని ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే చెప్తూ ఉంటారు. ऑफिस में जाने वाले मेरे बॉस को ठीक करो, वो उनका तपस्या चल रहा है भगवान के प्रति। ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నా బాస్ని సరిచేయండి అని చెప్పి సంకల్పాలు అటువైపు చేస్తూ ఉంటారు. स्टूडेंट्स टीचर्स के प्रति कह रहे हैं, टीचर्स हमको डांटते हैं, उनको थोड़ा ठीक करो करके वो तपस्या कर रहे हैं। స్టూడెంట్స్ ఏమో టీచర్ల పట్ల చేస్తూ ఉంటారు సంకల్పాలు. ఎందుకంటే టీచర్లు మమ్మల్ని తిడతారు, వాళ్ళని సరిచేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. कोई कोई पोस्ट एंड पोजीशन के लिए तपस्या कर रहे हैं, కొంతమంది ఏమో పోస్ట్ అండ్ పొజిషన్ల గురించి తపస్సు చేస్తారు. कोई कोई बीमारी के लिए कर रहे हैं। కొంతమంది అనారోగ్యం తగ్గించడానికి చేస్తూ ఉంటారు. समझ लो तपस्या द्वारा भगवान ने उनका एक बीमारी को ठीक कर दिया। అయితే ఇలా అనుకోండి, భగవంతుడు ఇలా తపస్సు చేయడం వల్ల వాళ్ళ అనారోగ్యం సరి అయిపోయింది. वो सॉल्व होते ही दूसरा बीमारी के लिए उनका तपस्या स्टार्ट होता है। అది సాల్వ్ అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే అనారోగ్యం గురించి ఇంకో తపస్సు స్టార్ట్ అవుతుంది. नहीं तो फाइनेंशियल प्रॉब्लम, नहीं तो रिलेशन का प्रॉब्लम, कुछ ना कुछ हर रोज भगवान की तरफ तपस्या है ही है। లేకపోతే వాళ్ళకి ఏదో కొంచెము అనారోగ్యం వస్తుంది, లేకపోతే ఆర్థిక సమస్య వస్తుంది. కాబట్టి మళ్ళీ దాని వైపే వాటి గురించే తపస్సు చేస్తారు. రోజుకి ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ऐसे आत्माओं का परसेंटेज दिन में दुनिया में दिन ब दिन बढ़ रहा है। ఇలాంటి ఆత్మల యొక్క నెంబరు ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతుంది. तो उन आत्माओं को बाबा उनकी तपस्या के आधार पर वरदान दे रहे हैं। అయితే ఆత్మలందరికీ వాళ్ళ తపస్సు ఆధారంగా భగవంతుడు వరదానాన్ని ఇస్తున్నారు. कोई जंगल में जाकर साधु सन्यासी होकर तपस्या नहीं कर रहे हैं। కొంతమంది అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేయట్లేదు. दिन में ही इतना रो रहे हैं भगवान की तरफ जाकर। రోజంతా కూడా భగవంతుడి వైపు చూసి ఏడుస్తూ ఉన్నారు.
हाँ, ऐसी आत्माओं को అలాంటి ఆత్మలకు बाबा బాబా आपके मन रूपी साधन द्वारा మీ మనస్సు రూపం అనే సాధనం ద్వారా उनकी शक्तियों को వాళ్ళ శక్తులను ट्रांसफर करके ట్రాన్స్ఫర్ చేసి दुखी आत्माओं को దుఃఖి ఆత్మలకు खुशी का वरदान देना चाहते हैं। సంతోషం అనే వరదానాన్ని ఇద్దామని అనుకుంటున్నారు. आप सभी ने देखा है మీరందరూ చూసారు सीरियल में और फिल्मों में సీరియల్స్ లోను ఫిల్మ్ లోను చూసారు. कोई मनुष्यात्मा तपस्या करते हैं परमात्मा के प्रति, ఎవరైనా మనుష్యాత్మలు భగవంతుని పట్ల తపస్సు చేస్తుంటే కనుక देवता के रूप में, ब्रह्मा के रूप में, विष्णु के रूप में, शंकर के रूप में, लक्ष्मी के रूप में भगवान प्रत्यक्ष होकर उनको तपस्या का फल देते हैं। वो सभी हमने देखा है, सुना है, पढ़ा है। భగవంతుడు ఈ లక్ష్మి రూపంలో గాని, శివుడి రూపంలో గాని, బ్రహ్మ రూపంలో గాని, విష్ణు రూపంలో గాని వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షమయ్యి వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము చూసాము, విన్నాము కూడా. हाँ, लेकिन अभी क्या हो गया है, కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే वो सभी लोग तपस्या कर रहे हैं ना, వాళ్ళందరూ కూడా తపస్సు చేస్తున్నారు. और वो लोग मन से रो रहे हैं। కానీ వాళ్ళందరూ మనస్సుతో దుఃఖిస్తున్నారు. पहले क्या होता था, మొదట్లో ఏం జరిగేది, तन को लेकर जाके जंगल में रखकर वो तपस्या करते थे, తనువుని తీసుకువెళ్లి అడవిలో ఉంచి వాళ్ళు తపస్సు చేసేవారు. लेकिन अभी उनका तन घर गृहस्थ में ही है, लेकिन मन से भगवान के प्रति तपस्या कर रहे हैं, भगवान दे दो दे दो दे दो करके। కానీ ఆ, पहले तन से जाकर तपस्या करते थे, अभी घर गृहस्थ में रहते हुए मन से वो लोग तपस्या कर रहे మొదట్లో తనువుతో చేసేవారు వాళ్ళు తపస్సు. కానీ हैं। ఇప్పుడు గృహస్థుల్లో ఉంటూనే వాళ్ళు మనస్సుతో తపస్సు చేస్తున్నారు. तो बाबा को भी मन द्वारा ही शक्ति देना पड़ेगा ना। అప్పుడు బాబాకు కూడా మనస్సు ద్వారానే శక్తి ఇవ్వాల్సి ఉంటుంది కదా. तो ऐसे बच्चों को बाबा रेडी कर रहा है। అయితే బాబా ఇలాంటి పిల్లల్ని రెడీ చేస్తున్నారు. तो इसके लिए क्या क्या क्वालिटीज चाहिए, అయితే ఇలా ఉండాలి, ఇలా తయారవ్వాలి అంటే పిల్లలు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి వాళ్ళలో, ये सारे सब्जेक्ट बाबा इस मुरली में कह रहे हैं। మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా కూడా బాబా ఈ మురళిలో చెప్తున్నారు. मुरली कंप्लीट होने के बाद आप चेक कीजिएगा क्या उस कैटेगरी में आप आए थे हैं, क्या आएंगे क्या। మురళి కంప్లీట్ అయిపోయాక చూడండి మీరు ఆ కేటగిరీలోకి వచ్చారా లేదా అని చెప్పి. सपोज नहीं है तो आपको आने का अभी भी चांस है। సపోజ్ మీరు అందులో లేరు అంటే ఇప్పుడు కూడా మీరు రావడానికి ఛాన్స్ ఉంది. सपोज आप नहीं आएंगे तो आपके पीछे ज्ञान में आने वाले बच्चे आपसे भी आगे बढ़ जाएंगे। సపోజ్ మీరు ఇలా రాలేదు అనుకోండి, మీ వెనకాల పిల్లలు అందరూ కూడా మిమ్మల్ని దాటి ముందుకి వెళ్ళిపోతారు. बाबा ने मुझे पहले नहीं बताया करके कंप्लेंट नहीं करना है। బాబా ముందు నాకు ఎందుకు చెప్పలేదు, నాకు చెప్పలేదు అని చెప్పి తర్వాత కంప్లైంట్ చేయొద్దు. ऐसे पोस्ट को बाबा मन में रखते हुए ఇలాంటి పోస్ట్ ని బాబా మనస్సులో పెట్టుకుని बाबा आज बच्चों को सिलेक्शन कर रहे हैं, బాబా ఈ రోజు పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. उसके आधार पर मुरली चला रहे हैं। దాని ఆధారంగానే మురళిని నడిపిస్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేటు 31 मार्च 2011। మార్చ్ 31, 2011 సంవత్సరం. इसमें बाबा कहते हैं ఇందులో బాబా ఏం చెప్తున్నారు అంటే आज ఈ రోజు ग्रेट ग्रेट ग्रैंडफादर గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ अपने తమ कोटों में कोई में भी कोई बच्चों की भाग्य की रेखाएं देख रहे हैं। కోట్లలో కొద్ది మంది మరియు కొద్ది మందిలో కొద్ది మంది అయిన తమ పిల్లల భాగ్యరేఖల్ని చూస్తున్నారు. माना ग्रेट फादर ने అంటే ఇక్కడ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ अपने पोतों लोगों को बहुत कुछ उन्होंने भाग्य दिया है, వాళ్ళ మనవలకి ఏదో కొంచెం భాగ్యాన్ని ఇచ్చారు. लेकिन कितना लोगों ने उस भाग्य को स्टॉक रखा है बाबा देख रहे हैं। కానీ ఎంతమంది పిల్లలు ఆ భాగ్యాన్ని స్టాక్ కింద పెట్టుకున్నారో అన్నది బాబా చూస్తున్నారు. भाग्य किस आधार पर बनता है, భాగ్యము దేని ఆధారంగా తయారవుతుంది? आप जानते हैं वर्तमान समय में हम तो 2500 साल का लोन के अकाउंट में मन में रखते हुए बाबा के सामने आए थे। మనము ఈ 2500 సంవత్సరాలలో ఉన్న ఈ లోన్ అకౌంట్ ని మనసులో పెట్టుకుని బాబా దగ్గరికి వచ్చాం. उसको भाग्य नहीं कहते, उसको दौर्भाग्य कहते हैं। దాన్ని భాగ్యము అని అనరు, దౌర్భాగ్యము అంటారు. तो भाग्य कब बनता है, అయితే భాగ్యం ఎప్పుడు తయారవుతుంది?
जब ये सभी लोन क्लियर होगा, उसके पास आपके पास पैसा बचेगा, तभी तो भाग्य रेडी होगा। అయితే ఎప్పుడైతే ఈ లోన్ అంతా క్లియర్ అయిపోతుందో అప్పుడు మీకు మళ్ళీ భాగ్యం జమ అయ్యాక భాగ్యం తయారవుతుంది. हाँ, जब हम बाबा के सामने आते हैं, बाबा ने राजयोग सिखाया। మనం బాబా దగ్గరికి వస్తూనే రావడంతోనే బాబా మనకి రాజయోగాన్ని నేర్పించారు. सिर्फ ज्ञान द्वारा राजयोग नहीं होता है। ఓన్లీ జ్ఞానం ద్వారా రాజయోగము అవ్వదు. मन बुद्धि बाबा के साथ रखकर बाबा के शक्ति का अनुभव करना है। మనసు బుద్ధిని బాబాతో జోడించి ఆ ఆ శక్తి యొక్క అనుభవాన్ని మనము పొందాలి. जैसे लौकिक में कमाई करते हो, ఎలా అంటే లౌకికంలో సంపాదించినప్పుడు जो पहले सैलरी आता है, మొదట శాలరీ వస్తుంది కదా, तो पहले आप खुद खाते हो ना, अपने लिए यूज మొ- करते हो ना। మొదటి దాన్ని మీ గురించే మీరు ఉపయోగించుకుంటారు కదా. उसके बाद आपके पास बचता है तो अपने परिवार के लिए यूज करते हो। దాని తర్వాత అందులో మిగిలితే దాన్ని పరివారం గురించి ఉపయోగిస్తారు. जैसे कोई लड़के बहुत अच्छा सैलरी लेते थे, तभी तो उनको शादी करते थे। ఎలా అంటే ఎవరైనా అబ్బాయి ఉద్యోగం సంపాదించుకుని శాలరీ వచ్చాకనే కదా పెళ్లి చేస్తారు. लड़की देने के टाइम पर उनके माँ बाप देखते थे, मेरे दामाद को मैं लड़की दूंगा तो इनको संभालने के लिए, पोतों को संभालने के लिए इनके पास कैपेबिलिटी है क्या, वो देखकर लड़की देखते थे, देते थे ना। ఎవరైనా అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసినప్పుడు ఆ అబ్బాయి సరిగా సంపాదించుకుంటున్నాడా, తన భార్యకి పిల్లలకి సరిగా చూసుకోగలడా అని అన్ని చూసుకునే కదా ఇస్తారు. तो अपने भाग्य को भी चेक करो। కాబట్టి మీరు మీ భాగ్యాన్ని కూడా చెక్ చేసుకోండి. तो कितना भाग्य रहना चाहिए आपके पास। అప్పుడు మీ దగ్గర ఎంత భాగ్యం ఉండాలి. भविष्य में आपके सामने करोड़ों आत्माएं आते हैं। భవిష్యత్తులో మీ ఎదురుగా కోట్ల ఆత్మలు వస్తారు. पंच तत्व आते हैं। పంచతత్వాలు కూడా వస్తాయి. उन सभी लोगों को इक्वलेंट, उनकी समस्या का समाधान होने के लिए उनके इक्वलेंट भाग्य देने के लिए आपके पास शक्ति रहना चाहिए। వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన శక్తితో సమానంగా మీ దగ్గర అంత శక్తి ఉండాలి. उनकी समस्या के लिए जितना जरूरत है उतना देने के लिए आपके पास शक्ति रहना चाहिए। వాళ్ళ దగ్గర ఎంతైతే సమస్యలు ఉన్నాయో దాన్ని సమస్యలకి పరిష్కారం చూపాలి అంటే కనుక అంత శక్తి మీ దగ్గర ఉండాలి. तो वो कितना लोगों के पास रहता है। అయితే అంత శక్తి ఎంతమంది దగ్గర ఉంటుంది. बाबा ने कहा कोटों में कोई। బాబా అన్నారు దాని గురించే కోట్లలో కొంతమందిలో. कोटों में कोई माना 850 करोड़ आत्माओं में सिर्फ 33 करोड़ आत्मा ही कोटों में कोई आते हैं। ఇప్పుడు 8,850 మంది కోట్ల మందిలోని 33 करोड़ 33 కోట్ల మంది మాత్రమే ఇందులోకి వస్తారు, ఈ ఆత్మల్లో ఈ కొంతమందిలోకి వస్తారు. हाँ, लेकिन కానీ बाबा जो पोस्ट कह रहे हैं वो 33 करोड़ में नहीं है। అయితే బాబా ఏదైతే పోస్ట్ చెప్తున్నారో అది ఆ 33 కోట్లలోనూ లేదు. 33 करोड़ में फिल्टर करके बाबा 2 करोड़ के लिए ग्रुप बनाते हैं। బాబా 33 కోట్లలో కూడా ఫిల్టర్ చేసి 2 కోట్లు తయారు చేశారు. जो सतयुग का अंत तक आने वाले हैं। వాళ్ళు ఎవరైతే సత్యయుగం అంతం వరకు వచ్చేటవాళ్ళు. उसके बाद उसको फिल्टर करके बाबा 9 लाख का एक ग्रुप बनाते हैं। దాని తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసి బాబా 9 కోట్ల యొక్క గ్రూప్ చేశారు. जब लक्ष्मी नारायण का स्वयंवर होता है उस समय धरती पर 9 लाख आत्माएं रहते हैं। ఎప్పుడైతే లక్ష్మీనారాయణ స్వయంవరం ఉంటుందో అప్పుడు 9 కోట్ల మంది ఉంటారు. 9 लाख कोटि का दो 9 lakhs। 9 లక్షల మంది ఉంటారు. उसमें से बाबा 16,108 का एक ग्रुप बनाते हैं। దాని తర్వాత అందులో కూడా బాబా 16,108 మందిని తయారు చేస్తారు, ఒక గ్రూప్ చేస్తారు. ये 16,108 आत्माएं सतयुग से लेकर त्रेतायुग अंत तक राजकुमार और राजकुमारी बनने वाले हैं। ఈ 16,108 మంది కూడా సత్యయుగం నుంచి త్రేతాయుగం అంతం వరకు కుమారులుగా తయారయ్యేటటువంటి వాళ్ళు. उसमें से बाबा 108 का एक ग्रुप बनाते हैं। అందులో కూడా బాబా ఒక 108 మంది గ్రూప్ ని తయారు చేస్తారు. ये 108 कौन। ఈ 108 మంది ఎవరు. बाबा बार 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 उस आत्मा को संगम युग में ईश्वरीय सेवा में जो यूज करते हैं उसको कहते हैं 108। బాబా ఏ ఆత్మలను అయితే ఈ సంగమ యుగంలో తరచూ వాడుకుంటూ ఉంటారో వాళ్ళే ఈ 108 మంది. सेवा के लिए बार बार यूज करते हैं, उन बच्चों को याद करते हैं, उसको कहते हैं बाबा 108 के ग्रुप में।
వాళ్ళని సేవ గురించి అలా ఎక్కువగానే వాడుకుంటూ ఉంటారు. ఆ वो इस ग्रुप में आ जाते हैं। వాళ్ళందరూ ఈ గ్రూప్ లోకి వస్తారు. उसके अंदर में 8 मणि का एक माला रहता है। అందులో కూడా మళ్ళీ 8 మంది యొక్క ఒక మాల ఉంది. उसको अंगूठी बनाकर बाबा सदा हाथ में ही रखते हैं। వాళ్ళు ఆ మణులన్నిటినీ కూడా ఉంగరంలా తయారు చేసి ఉంగరాల్లో పెట్టుకుని బాబా ఎప్పుడూ ఆయన చేతుల్లోనే ఉంచుకుంటారు. उस 8 आत्मा द्वारा सदा बाबा ही कर्म करता ही रहता है, सदा बाबा के उंगली में ही रहते हैं वो। వాళ్ళు ఎప్పుడు బాబా యొక్క వేళల్లోనే ఉంటారు. వాళ్ళతో బాబా ఎప్పుడూ సేవ చేయించుకుంటూనే ఉంటారు. लेकिन కానీ ऐसे ग्रुप में आने के लिए उन्होंने क्या साधना की, क्या पुरुषार्थ किया? ఇలాంటి గ్రూప్ లోకి రావడానికి వాళ్ళు ఎలాంటి పురుషార్థం చేశారు, ఎలాంటి సేవ చేశారు? कुछ उन्होंने किया इसलिए तो वो पोस्ट मिलेगा ना। వాళ్ళు ఏదో చేశారు కదా, అందుకే కదా ఈ పోస్ట్ దొరికింది. ड्रामा बेस्ड ऑन कर्मा फिलोसफी, पहले जन्म में उन्होंने कुछ किया होगा, इसलिए ये पोस्ट उनको सतयुग त्रेतायुग में मिलता है। డ్రామా కర్మల ఆధారంగానే తయారవుతుంది కదా. వాళ్ళు ఎప్పుడో ఏదో మంచి చేశారు, అందుకే సత్యయుగంలో ये వాళ్ళకి हाँ, वो पोस्ट मिला है। ఆ పోస్ట్ దొరికింది. इसीलिए అందువల్ల वो पोस्ट को आपको लेना है तो अभी संगम युग में आपको क्या करना है? అయితే ఆ పోస్ట్ మీరు తీసుకోవాలి అంటే ఇప్పుడు సంగమయుగంలో మీరు ఏం చేయాలి? इतना स्टॉक आपके पास, रूहानी स्टॉक आपके पास रहना चाहिए। ఇంత రుహానీ స్టాక్ మీ దగ్గర ఉండాలి. सारे विश्व को भगवान की शक्ति देने के लिए आपको निमित्त बनना है। మొత్తం విశ్వం అంతటికి శక్తినివ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. पहले आप टेंशन फ्री बनना है। మొదట మీరు టెన్షన్ ఫ్రీగా తయారవ్వాలి. आप ही टेंशन में है, आपके सामने पेशेंट रहेंगे तो उसका हालत, उनका हालत क्या होगा? మీరే టెన్షన్ లో ఉంటే మీ ఎదురుగుండా ఉన్న పేషెంట్ల యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటి? हाँ, तो भविष्य में बाबा को ऐसे बच्चे चाहिए। భవిష్యత్తులో బాబాకి ఇలాంటి పిల్లలే కావాలి. तो ऐसे बच्चों में वो क्वालिटीज कहाँ तक है, ये बाबा आज भाग्य की रेखा के रूप में देख रहे थे। అలాంటి పిల్లల్లో ఈ క్వాలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అన్నది భాగ్యం యొక్క రేఖను చూస్తున్నారు. हाँ, तो पहले बाबा ने मस्तक में देखा, మొదట బాబా మస్తకంలో చూశారు. वहां आत्मा बहुत अच्छा चमक रही थी। అక్కడ ఆత్మ చాలా బాగా మెరుస్తుంది. कब चमकता है? ఆత్మ ఎప్పుడు మెరుస్తుంది? जब कोई चीज के ऊपर गंदा चीज क्लियर हो जाता है ना, क्लियर हो जाता है ना, तभी तो वो चमकता है। ఎప్పుడైనా ఏదైనా వస్తువు మీద మురికిపోతే గనక కదా అప్పుడు మెరుస్తూ కనిపిస్తుంది ఆ వస్తువు. तो अभी तक राजयोग में అయితే ఇప్పటి వరకు రాజయోగంలో जो बच्चों ने ఏ పిల్లలైతే 2500 साल का विक्रम मैक्सिमम क्लीन करवाया है, वो बाबा देख रहे थे। 2500 సంవత్సరాల యొక్క ఈ ఈ- ఈ మురికిని అంతటిని ఎవరైతే తొలగించుకున్నారో వాళ్ళని బాబా చూస్తున్నారు. उसके आधार पर आत्मा चमक रही थी। ఆ ఆధారంగానే ఆత్మ మెరుస్తూ ఉంటుంది. 100% क्लीन तो अभी तक नहीं हुआ है, लेकिन परसेंटेज वाइज बहुत कम बचा है, बाकी मैक्सिमम क्लीन हुआ है। 100% 100% వాళ్ళు క్లీన్ అవ్వలేదు, కానీ కొంత పర్సెంట్ క్లీన్ అయింది. हाँ, उसके बाद बाबा ने देखा, దాని తర్వాత బాబా ఏం చూశారు అంటే आंखों को देखा। కళ్ళని చూశారు. आंखों में क्या था? स्नेह था। కళ్ళలో ఏముంది? స్నేహం ఉంది. किसके साथ? ఎవరితో స్నేహము? फर्स्ट बाप दादा के साथ। మొదట బాప్దాదాతో స్నేహం. बाबा के पास जो भी शक्तियां हैं, विदाउट बाबा की परमिशन ले सकते हैं, खा सकते हैं, किसी को बांट भी सकते हैं, उतना बाबा ने उनको परमिशन दे दिया है। వాళ్ళ దగ్గర బాబా యొక్క శక్తుల్ని ఎంతైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికైనా అది వీళ్ళ ద్వారా ఎవరికైనా ఇవ్వచ్చు. ఆ పర్మిషన్ వీళ్ళు ఎంత కావాలో అంత తీసుకుని పంచిపెట్టేటటువంటి ఫ్రీడమ్ బాబా వీళ్ళకి ఇచ్చారు. उसके साथ దాంతో పాటు दुनिया में जितना भी भाई बहनें हैं ना, ప్రపంచంలో ఎంతమంది సోదరమణులు ఉన్నారో उनको भी अपने समान रूप में वो देख रहे थे। వాళ్ళని కూడా వీళ్ళు ఈయనతో సమానంగా చూస్తున్నారు. हम तो देवता बने, आप शूद्र हो, ऐसे भावना नहीं। మేము దేవతలుగా అయ్యాము, మీరు శూద్రులు, అలాంటి భావన ఉండదు. मैं सीनियर हूँ, आप जूनियर हूँ, ऐसा नहीं। నేను సీనియర్ని, మీరు జూనియర్ అన్నది కూడా ఉండకూడదు. मैं बहुत अच्छा ध्यान सुनाता हूँ, आपको समझ में ही नहीं आता है, ऐसा भी नहीं। నేను చాలా బాగా జ్ఞానాన్ని వినిపిస్తాను, మీకు అర్థం అవ్వటం లేదు అని అనకూడదు. हर एक को अपनेपन के रूप में वो देख रहे थे। ప్రతి ఒక్కళ్ళని నా వాళ్ళు అన్న భావంతోనే చూస్తున్నారు.
हमने जो बाबा से जायदाद लिया है, अनुभव किया है, वो दूसरों को भी देना चाहिए, इस भावना से वो देख रहे थे। బాబా దగ్గర నుంచి మనం ఏదైతే ఆస్తి తీసుకున్నామో అది మనము అనిపించాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి భావనతో ఉండాలి. तो सभी लोगों को समान रूप में, अपने ऊपर बाप दादा को भी, नीचे वाला आत्मा को, सभी लोगों को फ्रेंड के रूप में समान रूप में देख रहे थे। అందరినీ కూడా ఫ్రెండ్ రూపంలోని పైన ఉన్న బాప్దాదాని, కింద ఉన్న వాళ్ళని కూడా అందరినీ సమాన రూపంలోనే చూడాలి. उसके साथ దాంతో పాటు बाबा ने मुख की तरफ देखा। బాబా నోటి వైపు చూశారు. उनके मुख से सदा ज्ञान ही निकलता रहता है। వాళ్ళ నోటి నుంచి ఎల్లప్పుడూ జ్ఞానమే వెలువడుతుంది. कोई भी उनसे बात करते हैं तो ज्ञान का बातें ही ज्यादा चलता है। వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే ఎక్కువ జ్ఞానం గురించే విషయాలు వెళ్తూ ఉంటాయి. ज्यादा समय बाबा उनको ईश्वरीय ज्ञान सुनाने में ही बिजी रखते हैं। ఎక్కువ సమయం వాళ్ళు ఈశ్వరీయ జ్ఞానాన్ని వినిపించడంలోనే ఉంచుతారు. लौकिक अलौकिक का पॉलिटिक्स, इधर उधर का बातें करने में वो अपना समय शक्ति नहीं यूज करते हैं। లౌకికల్లోను అలౌకికల్లోనూ ఉన్న రాజకీయాలు ఇక్కడ అక్కడ చెప్పడము అలాంటి వాటిల్లో కూడా వాళ్ళు వేస్ట్ చేయరు సమయాన్ని. हाँ, तो मुख सदा उनका ज्ञान सुनाता रहता है, मन का मुख हो या शरीर का मुख हो। మనసు యొక్క నోరే అవ్వచ్చు, మన శరీరం యొక్క నోరైనా అవ్వచ్చు. మనసు నుంచి వీళ్ళ నోటి నుంచి ఎప్పుడు మధురంగానే ఉంటుంది. उसके बाद आता है दिल। దాని తర్వాత హృదయం వస్తుంది. अपने दिल में सदा बाबा को रखकर आराम से मस्ती से वो बैठे थे। ఆళ్ళ హృదయాల్లో బాబాని పెట్టుకుని ఎల్లప్పుడూ ఆరాంగా ఉంటారు. बाबा के दिल में लवलीन, बाबा के लव के लीन में शिशित हो गए थे। బాబాలో లవలీనం అయిపోతారు, బాబా యొక్క ప్రేమలో లవలీనం అయిపోతారు. हाँ, और हाथों द्वारा చేతుల ద్వారా सभी को ज्ञान का खजाना दे रहे थे। అందరికి చేతుల ద్వారా ఖజానాలు, ज्ञान का खजाना दे रहे थे। జ్ఞానం అనే ఖజానాల్ని ఇస్తున్నారు. तो सारा जिम्मेदारी उन्होंने बाबा को सौंप दिया था। వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మొత్తం బాధ్యతనంతటి బాబాకి ఇచ్చేస్తారు. ऐसे बच्चे అలాంటి పిల్లలు दुनिया वालों को ज्ञान नहीं दे रहे थे, ज्ञान का खजाना दे रहे थे। ప్రపంచంలో వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వట్లేదు, జ్ఞానం యొక్క ఖజానాన్ని ఇస్తున్నారు. तो ज्ञान और ज्ञान के खजाने में क्या डिफरेंस है? అయితే జ్ఞానము మరియు జ్ఞానం యొక్క ఖజానా ఈ రెండిట్లో ఏంటి తేడా ఉంది? स्कूल में टीचर ज्ञान देते हैं लेकिन धन नहीं देते हैं, ज्ञान से पैसे कमाने के लिए ज्ञान देते हैं। స్కూల్లో టీచర్లు ఎవరికి ధనాన్ని ఇవ్వరు, జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ధనాన్ని సంపాదించుకునేటట్టు ఇస్తారు. हाँ, वो ज्ञान लेकर कमाई करने के बाद फर्नीचर लेता है, कार लेता है, गहने लेते हैं, कपड़ा लेता है, धन कमाता है। ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ధనాన్ని సంపాదించాక వాళ్ళకి ఇంట్లో కావాల్సిన ఫర్నిచరు, వాళ్ళ తనకి సంబంధించినవి ఏం కావాల్సి అవి కొనుక్కుంటారు. हाँ, जो लोग जो आते हैं ना उनके घर में, उनको धन देता है या फर्नीचर देता है या गिफ्ट देता है, गहने देते हैं, इसको कहते हैं ज्ञान का खजाना। అయితే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి ఈ సంపాదనని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, నగల్ని ఇస్తారు. అదే ఈ ఖజానాన్ని అంతటిని ఇస్తారంటే జ్ఞానం అనే ఖజానాన్ని ఇస్తారు. हाँ, इसका मतलब जो भी आत्माएं आते हैं उनको शांति, सुख, आनंद, शक्ति, पवित्रता ये डायरेक्टली दे देते हैं। उनको नॉलेज नहीं देते हैं, विधि नहीं देते, डायरेक्टली प्रोडक्ट दे देते हैं। దీని అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ గా జ్ఞానాన్ని ఇవ్వరు, వీళ్ళు ఆ డైరెక్ట్ గా ప్రొడక్ట్ నే ఇస్తారు. అంటే శాంతి, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా వాళ్ళకి డైరెక్ట్ గా ఇస్తారు. हाथ के बाद आता है पाँव। తర్వాత చేతుల తర్వాత వచ్చేది కాళ్ళు. हाँ, इतना से भी करने के लिए पैसा तो कमाई तो चाहिए ना। ఇవన్నీ చేయడానికి ధనం కావాలి కదా. तो पाँवों में हर कदम में पदम की रेखा देखी। ఈ కాలంలో ప్రతి ఒక్క అడుగులోనూ పదమాల యొక్క రేఖని చూశారు. रेखा मनवा का लिखा हुआ है, कलर का रेखा नहीं। అక్కడ రేఖ అంటే కలర్తో ఉండే రేఖ కాదు, निराकार रेखाएं। నిరాకార రేఖలు. यहाँ यहाँ पाँव माना हर संकल्प। ఇక్కడ పాదము కాళ్ళు అంటే సంకల్పాలు. उनका जो संकल्प है ना सदा बेहद का रहता है, विश्व के लिए रहता है। వీళ్ళ సంకల్పాలు ఏమున్నాయో ఎప్పుడూ అనంతంగానే ఉంటాయి, విశ్వం గురించే ఉంటాయి. तो उनके एक संकल्प के एक सेकंड द्वारा उनको पदमों का कमाई हो जाता है। వాళ్ళు ఒక్క సెకండ్ లో ఒక్క సంకల్పం ద్వారా వాళ్ళకి పదమాల యొక్క సంపాదన దొరుకుతుంది.
तो पद्मा पद्मा का कमाई भी कर रहे हैं, दूसरी जगह पर उस पद्मा पद्मा को दान भी कर रहे हैं। పదమాల సంపాదనని సంపాదిస్తున్నారు. రెండో వైపు ఈ పదమాల సంపాదనని జ్ఞానాన్ని సంపాదన దానం కూడా చేస్తున్నారు. तो ये तो संगम युग में ही होता है ना। ఇదంతా కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది కదా. ऐसे करने के लिए बाप दादा को उतना समय, बाप दादा के हाथ में समय और संकल्प देना चाहिए ना। ఇలా ఇలా చెయ్యాలి అంటే గనక వాళ్ళ మనస్సు బుద్ధిని బాబా యొక్క చేతిలోకి పెట్టాలి కదా. तो ये सिर्फ मनसा सेवा का बात है। ఇవన్నీ మనసా సేవ యొక్క విషయాలు. हाँ, तो ऐसी सेवा करने के लिए ఇలా సేవ చేయడం గురించి बच्चे कितना रेखाएं द्वारा, పిల్లలు ఎన్ని రేఖల ద్వారా, भाग्य द्वारा భాగ్యం ద్వారా संपन्न बने हैं, चेक कर रहे थे। సంపన్నులుగా తయారయ్యారో చెక్ చేస్తున్నారు. रिजल्ट्स में क्या देखा? రిజల్ట్స్ లో ఏం చూసారు? सभी एक ही जैसे नहीं थे, అందరూ ఒకేలా లేరు, नंबरवार थे। అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. बाबा ने कहा బాబా చెప్పారు 5000 साल का आपका भाग्य बनाने का समय अभी संगम युग है। 5000 సంవత్సరాల యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేది ఈ సంగమ యుగంలో మాత్రమే. अविनाशी बाप द्वारा अविनाशी प्रारब्ध मिल रहा है। అవినాశి తండ్రి ద్వారా అవినాశి ప్రారబ్ధం మనకి దొరుకుతుంది. बाकी जो प्रारब्ध है ना, नेक्स्ट जन्म में मिलता है, कुछ गारंटी नहीं है। మిగతా ప్రారబ్ధాలు నెక్స్ట్ జన్మలో దొరుకుతాయి అన్న గ్యారంటీ ఏమీ లేదు. ये तो 5000 साल तक आपके साथ में रहता है। 5000 साल तक ये अविनाशी प्रारब्ध आपके साथ में रहता है। ఈ 5000 ఈ అవినాశి ప్రారబ్ధము 5000 సంవత్సరాల వరకు మీతో ఉంటుంది. ये प्रारब्ध सिर्फ शिव बाबा ही देता है। ఈ ప్రారబ్ధము ఓన్లీ మనకి శివ బాబానే ఇస్తారు. सिर्फ शिव बाबा से लेने से प्रारब्ध नहीं होता है। ఓన్లీ శివ బాబా దగ్గర తీసుకుంటేనే ప్రారబ్ధం కాదు. जो लेकर जिनको चाहिए वो देना चाहिए, तभी उसका फल आपको मिलता है। ఏదైతే తీసుకుని మళ్ళీ ప్రపంచంలో వాళ్ళకి విశ్వానికి ఇవ్వాలి, అప్పుడే అది వాళ్ళకి ఇవ్వాలి. हाँ, और उसमें बिजनेस करके प्रॉफिट अपनाना है। అందులో బిజినెస్ చేసి మీరు లాభం సంపాదించుకోవాలి. इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? स्वराज्य अधिकारी बनते हो। మీరు స్వరాజ్యాధికారులుగా తయారవుతారు. कैसे? ఎలా? जब आप राजयोग में बैठे हो, మీరు రాజయోగంలో కూర్చున్నారు, मन को कहा మనసుకి చెప్పారు 45 मिनट्स चुपचाप परंदा में बाबा के साथ में बैठना। రాజయోగంలో కూర్చున్నప్పుడు మీరు చెప్పారు మనసుకి ఏమి ఆలోచించకుండా పరంధామంలో కూర్చోమని 45 మినిట్స్ కూర్చోమని చెప్పారు. बाबा के साथ ये जो बाबा ने कहा है ना, इसी कर्म में आपको बैठना है, बस और कुछ नहीं। బాబా చెప్పారు ఇదే కర్మలో మీరు కూర్చోమని బాబా చెప్పారు. हाँ, लेकिन కానీ कहते ही मन घूमने लगता है, इसका मतलब आप स्वराज्य अधिकारी नहीं हो। ఇలా చేస్తూనే కూర్చుంటూనే మనసు అలా తిరుగుతూ ఉంటే గనక మీరు స్వరాజ్యాధికారి కాదు. ऐसे कहती आपको मीठी मीठी प्यारी प्यारी नींद आता है, इसका मतलब ये कैटेगरी में आप नहीं हो। మీరు అలా చేస్తూ కూర్చుని చేస్తూనే ఇలా చెప్తూనే కూర్చుంటేనే వెంటనే నిద్ర వచ్చిందన్నా కూడా మీరు ఈ గ్రూప్ లోకి రారు. इस समय पर देह अभिमान आ गया, कोई व्यक्ति आ गया, संबंध आ गया, सेवा आ गई, कुछ याद आ गया, इसका मतलब अभी तक स्वराज्य अधिकारी नहीं बने हो। ఈ టైంలోనే వేరే వ్యక్తులు రావడము లేకపోతే వేరే వేరే విషయాలు ఏమైనా రావడం ఇలా వచ్చినా కూడా ఆలోచనలు వచ్చినా కూడా మీరు స్వరాజ్యాధికారులు కారు. क्यों? ఎందుకంటే आपका जो ईश्वरीय शक्ति, మీది ఏదైతే ఈశ్వరీయ శక్తి ఉందో आपके साथ में जो मन बुद्धि है ना, साधन जो 5000 साल आपने यूज किया, మీతో మనస్సు బుద్ధి ఉన్నాయి కదా, ఏ సాధనాలు అయితే మీరు 5000 సంవత్సరాలు వాడుకున్నారో उसको यूज किया तो उसको पेमेंट भी तो करना पड़ेगा ना। వాటిని మీరు వాడుకున్నప్పుడు వాటికి పేమెంట్ ఇవ్వాలి కదా. शरीर को यूज करते हो तो पेमेंट करते हो, पंच तत्वों को यूज करते हो पेमेंट करते हो, जन को यूज करते हो तो पेमेंट करते हो। శరీరాన్ని ఉపయోగించుకుంటే పేమెంట్ చేస్తారు, లేకపోతే పంచతత్వాలను ఉపయోగించుకుంటే కూడా పేమెంట్ చేస్తారు. जन को यूज करते हैं तो भी पेमेंट करना पड़ेगा। జనాన్ని ఉపయోగించుకున్నప్పుడు కూడా వాళ్ళకి పేమెంట్ చేస్తారు కదా. तो मन बुद्धि के साथ भी आपका अकाउंट है ना, हिसाब किताब है। అయితే మనసు బుద్ధితో కూడా మీకు లెక్కాచారాలు ఉన్నాయి కదా. ये सारा अकाउंट ईश्वरीय शक्ति द्वारा ही तो सेटलमेंट करना है। మొత్తం అకౌంట్ అంతా ఈశ్వరీయ శక్తి ద్వారానే సెటిల్ చేయాల్సి ఉంటుంది కదా.
अपना मन बुद्धि आपका बात नहीं सुन रहा है, इसका मतलब మీ మనస్సు బుద్ధియే మీ మాటలు వినిపించట్లేదంటే దాని అర్థము उसका ही अकाउंट अभी तक सेटल नहीं हुआ है। వాళ్ళ అకౌంట్ ఇప్పటి వరకు సెటిల్ అవ్వలేదు అని చెప్పి. जब मन बुद्धि का नहीं हुआ तो तन का कैसे होगा? మనస్సు బుద్ధితే ఆ అకౌంట్ సెటిల్ అవ్వలేదంటే తనువుది ఎట్లా అవుతుంది? तन का नहीं हुआ है तो दुनिया का पंचतत्वों का कैसे होगा? తనువుకే అవ్వలేదు అంటే ప్రపంచంలో పంచతత్వాలకి ఎట్లా అవుతుంది సెటిల్మెంట్? पंचतत्वों को नहीं हुआ है तो पति को बच्चों को वाइब्रेशन कैसे जाएगा? పంచతత్వాలకే అవ్వలేదు అంటే భర్తకి పిల్లలకి ఎలా వెళ్తాయి వైబ్రేషన్స్? तो इस आधार पर अपनी स्थिति को खुद चेक करना। కాబట్టి ఈ ఆధారంగానే మీరు మీ స్థితిని స్వయంగా చెక్ చేసుకోండి. जैसे पहले बाबा ने कहा, ఎలా అయితే బాబా మొదట చెప్పారో ऐसे पोस्ट आपका होगा तो అలాంటి పోస్ట్ మీద అవ్వాలి అంటే కనుక मन बुद्धि पहले आपके कंट्रोल में आएगा। మనసు బుద్ధి మొదట మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. आप कहते हो ना ये मन मेरा है, మీరు అంటూ ఉంటారు కదా ఈ మనస్సు నాదే. तो मालिक कौन? అలా నాది అన్నప్పుడు యజమాని ఎవరు మనసుకి? आत्मा है ना। ఆత్మే కదా. तो आत्मा का बात मन बुद्धि क्यों नहीं मान रहा है? అయితే ఆత్మ యొక్క మాటలు మనసు బుద్ధి ఎందుకు వినటం లేదు? मन बुद्धि को जो चाहिए आप आत्मा नहीं दे रहे हो ना, इसलिए वो बात नहीं मानता है। మనసు బుద్ధికి ఏం కావాలో అవి మీరు ఇవ్వటం లేదు, అందుకే మనసు బుద్ధి మీ మాట వినటం లేదు. मन बुद्धि को क्या चाहिए? మనసు బుద్ధికి ఏం కావాలి? बाबा का शक्ति। బాబా యొక్క శక్తి. तन को क्या चाहिए? తనుకి ఏం కావాలి? बाबा का शक्ति। బాబా యొక్క శక్తి కావాలి. दुनिया को क्या चाहिए? ప్రపంచానికి ఏం కావాలి? बाबा का शक्ति। భగవంతుని యొక్క శక్తి కావాలి. सभी को दे देंगे, वो आपको प्यार करेंगे ना, दुआ देंगे ना। ఇవన్నీ కూడా మీరు అందరికీ ఇస్తే గనక వాళ్ళందరూ కూడా మీకు ఆశీర్వదిస్తారు కదా. डॉक्टर मेडिसिन देंगे, बीमारी ठीक होगा तो उनको थैंक यू कहेंगे। డాక్టరు ఈ అనారోగ్యానికి మెడిసిన్ ఇచ్చాక ఆ అనారోగ్యం తగ్గిపోతే అప్పుడే కదా డాక్టర్ కి థ్యాంక్స్ చెప్తారు పేషెంట్. मेडिसिन लेने के बाद बीमारी और भी ज्यादा हो गया तो झगड़ा करने लगेंगे ना। మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ అనారోగ్యం ఇంకా ఎక్కువైపోయిందంటే గొడవ పెట్టుకోవడం మొదలెడతారు కదా. अपने परिवार में भी ये झगड़ा ज्यादा हो रहा है, इसका मतलब आप मेडिसिन के बदले क्या कर रहे हो? वहां आग डाल रहे हो। మీరు పరివారం పట్ల झगड़ा ज्यादा हो रहा है, इसका मतलब उस बीमारी को मेडिसिन देने के बदले पेट्रोल या आग डाल रहे हो, और भी ज्यादा हो रहा है, रावण का ఆ, शक्ति दे रहे हो। ఇక్కడ పరివారంలో కూడా గొడవలు అవుతున్నాయి అంటే గనక అక్కడ మీరు ఈ శక్తికి బదులు మీరు పెట్రోలు అగ్ని నిప్పు వేస్తున్నారు. रावण का शक्ति दे रहे हो। అక్కడ రావణుడి యొక్క శక్తిని ఇస్తున్నారు. इसलिए शक्तियों को बाबा कहते हैं అందువల్ల శక్తులకి బాబా ఏం చెప్తున్నారంటే शिव शक्ति। శివశక్తి అని చెప్తున్నారు. जब तक आप अपने मन को शिव को रखे हैं, दुनिया का कोई भी शक्ति आपको कोई हिला नहीं सकता है। ఎప్పటి వరకు అయితే మీరు మీ మనసులో శక్తిని ఉంచుకుంటారో అప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని కాదల్చలేదు. लेकिन जब आप शिव से अलग हो जाते हो, वो सभी आपके ऊपर वार कर लेते हैं। మీరు ఎప్పుడైతే శివుడి నుంచి వేరే అయిపోతారో అప్పుడు ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ కూడా మీ మీద యుద్ధం చేసేస్తాయి. ड्रामा के अनुसार రామానుసారంగా आज पंच तत्व भी मनुष्यात्माओं को तंग कर रहे हैं। ఈ రోజుల్లో మనుష్యాత్మల్ని పంచతత్వాలు కూడా ఏడిపిస్తున్నాయి. क्यों? ఎందుకంటే हमने विकार द्वारा उनको भी तंग किया है ना, इसलिए वो भी आपको तंग करता है। మనం వికారాల ద్వారా వాటిని ఏడిపించాము, అందుకే అవి మన్ని ఇటు పంచతత్వాలు మన్ని ఏడిపించడం విసిగించడం మొదలు పెట్టాయి. अभी आप परमात्मा का शक्ति देते चलना, तब देखो पंच तत्व आपके लिए भी कितना सेवा करते हैं। ఇప్పుడు మీరు మీ మనసు ద్వారా భగవంతుని శక్తిని ప్రవహింపచేస్తే ఆ పంచతత్వాలు కూడా మీ మాట వినడం పంచతత్వాలు కూడా पंच तत्व आपकी सेवा करेंगी। పంచతత్వాలు కూడా మీ సేవ చేస్తాయి. ऐसे समय पर ఇలాంటి సమయంలో सारे विश्व की दुखी आत्माओं को మొత్తం విశ్వములో ఉన్న దుఃఖితులైన ఆత్మలందరికీ बाबा का शक्ति का किरणें, బాబా యొక్క శక్తి యొక్క కిరణాలు, खुशी की किरणें సంతోషం అనే కిరణాలు उनको देने के लिए निमित्त बनना। వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వండి. दिन में थोड़ा समय निकालकर రోజులో కొంత సమయం తీసి ऐसे साधना करना, ఇలాంటి సాధనం చేయండి. ऐसे ఇలాంటి సాధన చేయండి. ऐसे समय और संकल्प को सफल करना।
అలా సమయాన్ని, సంకల్పాల్ని సఫలం చేసుకోండి. जैसे तन और धन को ईश्वरीय कार्य में लगाकर सफल कर रहे हो ना, ఎలా అంటే తనువు మరియు ధనాన్ని ఈశ్వరీయ సేవలో ఉంచి ఆహ్, सफल ఈశ్వరీయ कर रहे हो సేవని ना, सफल సఫలం कर रहे हो, చేస్తున్నారు కదా! సఫలం ऐसे చేస్తున్నారు కదా! समय और संकल्प को भी श्रेष्ठ అలా बनाओ। అలా సమయాన్ని మరియు సంకల్పాల్ని కూడా శ్రేష్టంగా తయారు చేయండి. आज दृढ़ संकल्प करना, ఈ రోజు దృఢ సంకల్పం చేయండి. बाबा के साथ प्रतिज्ञा करना, బాబాతో ప్రతిజ్ఞ చేయండి. बाबा आज के बाद हम कभी भी टेंशन में नहीं रहेंगे। బాబా ఈ రోజు నుంచి మేము ఎప్పుడు కూడా టెన్షన్‌లోకి రాము. सबसे इम्पोर्टेंट, అన్నిటికంటే ముఖ్యమైనది हम दूसरों को भी टेंशन नहीं देंगे, వేరే వాళ్ళకి కూడా టెన్షన్ ఇవ్వము. वो इम्पोर्टेंट है। అది చాలా ముఖ్యమైనది. ठीक है, तो खुद टेंशन फ्री बनकर కాబట్టి స్వయంగా టెన్షన్ ఫ్రీగా తయారయ్యి सभी को टेंशन फ्री बनाने का साधना करेंगे। మిగతా వాళ్ళందరినీ కూడా టెన్షన్ ఫ్రీగా తయారు చేసేటటువంటి సాధనం కింద తయారవ్వాలి. जहाँ अटेंशन रहेगा वहां टेंशन नहीं रहेगा। ఎక్కడైతే ఆ టెన్షన్ ఉంటుందో అక్కడ టెన్షన్ ఉండదు. जब बच्चे टेंशन में आते हैं, ఎప్పుడైతే పిల్లలు టెన్షన్ లో వస్తూ ఉంటారో बाबा को लगता है कि इन बच्चों का फोटो निकाल कर बच्चों को भेजेंगे कि कितना सुंदर दिखते हैं मेरे बच्चे। అప్పుడు పిల్లలకి ఆ టెన్షన్ లో వచ్చినప్పుడు ఆ టెన్షన్ లో ఫోటో తీసి వాళ్ళకి ఎంత అందంగా ఉన్నారో చూపించాలని ఉంటుంది. हाँ, बाबा को मन रहता है। బాబాకి అలా మనసులో ఉంటుంది. जैसे बच्चे रील्स लेते हैं और क्या सेल्फी लेते हैं ना, ఎలా అంటే పిల్లలు రీల్స్ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా! ऐसे जब टेंशन में आते हो थोड़ा फोटो निकाल कर आप खुद देख लो ना। అప్పుడు మీరు టెన్షన్ లో ఉన్నప్పుడు స్వయంగా ఫోటో తీసుకుని చూసుకోండి. हाँ, तब पता चलता है आप कितना लेवल का देवता हो। అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఏ లెవెల్లో దేవత కింద ఉన్నారు అన్నది. ऐसे అలా टेंशन फ्री ఇలా టెన్షన్ ఫ్రీగా అయ్యి कमल पुष्प समान కమల పుష్పంతో సమానంగా खिला हुआ गुलाब के फूल मिसाल बन जाना। విరిసినటువంటి గులాబీ పువ్వుల్లాగా అవ్వండి. वाणी द्वारा सुनने का समय अभी बीत गया। వాణి ద్వారా జ్ఞానాన్ని వినేటటువంటి సమయం అయిపోయింది. अभी मनसा द्वारा, ఇప్పుడు మనసు ద్వారా, चेहरे द्वारा, ముఖము ద్వారా, चलन द्वारा నడవడిక ద్వారా सर्व के सेवा के लिए निमित्त बनो। అందరికీ సేవ చేయడానికి నిమిత్తంగా తయారవ్వండి. सारे विश्व को, మొత్తం విశ్వం అంతటికి, विश्व में रहने वाले आत्माओं को విశ్వంలో ఉండేటటువంటి ఆత్మలందరికీ टेंशन फ्री बनाने के लिए టెన్షన్ ఫ్రీగా తయారు చేయడానికి आप आधार मूर्त बनो। మీరు ఆధారమూర్తులుగా తయారవ్వండి. ऐसे ये हफ्ते साधना करना। ఇలా ఈ వారం సాధన చేయండి. ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाप दादा की तरफ से బాప్దాదా తరపు నుండి दिल से హృదయపూర్వకంగా पदमापदम పదమాపదమాల याद प्यार और नमस्ते। స్మృతులు మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి.